నామములో అందరికీ వందనాలు. ఈ పునరుద్ధానం మీద యొక్క ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలులకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయనియడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బాదరి వృక్షము క్రింద కూర్చుండి మరణ అపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక భయము. ఏ భయము అంటే ఏలియా ఆ దేవుని యెహోవా కొరకు మహా రోషము గలవాడై బయలుదేవతలను అందరినీ కూడా కడముట్టించాడు. అషేరదేవి ప్రవక్తలందరినీ కూడా కడముట్టించాడు. ఒక్కడు హృదయాలు వెళ్ళారా అంటే ఇక్కడ పడిపోయినటువంటి యెహోవా బలిపీఠమును లేవనెత్తాడు. లేవనెత్తి హృదయాలు వెళ్ళారా ఆ ప్రభువు కొరకు గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకంటే ఏలియా ప్రజలందరికీ కూడా చెప్పాడు, మరి దేవుని ఆరాధించడంలో రోషం, ప్రభుని కొరకు రోషం కలిగి యెజెబెలు ఆరాధిస్తున్న బయలుదేవత ప్రవక్తన అషేరదేవుడి ఆ ప్రవక్తలందరినీ కూడా చంపివేశాడు. వాళ్ళందరూ కూడా మరి కర్మేలు పరమేతకు వెళ్ళాడు. వెళ్ళి మీ దేవుడి గొప్ప మా దేవుడి గొప్ప అనే విధంగా మాట్లాడుతున్నారు. మీ దేవుడి మీద ఆరాధించి మీ దేవుడికి 2 ఎద్దులను మీరు బలిగా అర్పించి మీ దేవుడు దాన్ని ఆ యొక్క బలిని స్వీకరిస్తారు లేదు, మీ దేవుడిని కొలవమన్నాడు. బయలా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు చీల్చుకుంటూ కొట్టుకుంటూ కొడాదలు కొట్టుకుంటూ కేక వేస్తూ ఉన్నారు. బయలు రాలేదు, పొద్దుగూగుతున్నది. అయితే ఇప్పుడు నా సమయం వచ్చింది, నేను మా దేవుడిని ఆరాధిస్తానని చెప్పేసి మా దేవుడి పేరు నేను మనం చేస్తానని చెప్పేసి ఏలియా యెహోవా పేరిట ప్రార్థన చేశాడు. యెహోవా ఎవరంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనపరచుకొనుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనిడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవుని యొక్క ప్రవక్త యొక్క ఆవేశానికి గురయ్యారు. ఈ విధంగా దేవుని అంటే దేవుడు మన ఎడల ఎంత
ఆ సహనము కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత శక్తి కలిగి ఉన్నాడు మనము చూడలేకపోతూ ఉన్నాం. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపించి ఆ బలినంతా కూడా స్వీకరించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు తెరవబడ్డాయి, చూశారు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. కానీ ముందు ఒప్పుకోలేదు. చివరిగా ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేసరికి అంటే మనం ఏం చేస్తామంటే పేక మీద కత్తి పెట్టి నీ ఇంటి తాగెత్తావా, నీ బీరువా తాగెత్తా రెడీ చేస్తాం, ప్రాణం కాపాడుకున్న కోసం అని చేసేస్తాం. అవునా కదా? గొప్పవాడు వచ్చి గన్ షూట్ చేసేస్తాం, హ్యాండ్స్ అప్ అంటే అంటే చేతుల పైకి ఎత్తేస్తాం. వాడు ఏదైతే చేస్తాం, ఎందుకంటే వీళ్ళు సరెండర్. ఏ భయం అంటే మరణ భయం, ప్రాణం తీసేస్తారన్న భయం కాబట్టి మనం సరెండర్ అయిపోతాం. ఈ రోజున పాపం చేసిన వారి పరిస్థితి కూడా అంతే. పాపం అనేది ఎలా వస్తుంది దగ్గరికి? సరెండర్ యువర్సెల్ఫ్ అంటే చేతులను జోడించేసి చేతులను పైకెత్తేసి పాపాన్ని అంటి పెట్టుకుని ఉంటున్నాం. పాపాన్ని అంటి పెట్టుకుని ప్రభుకి దూరం అయిపోతూ ఉన్నాం. ఇదేంటంటే ఈ సమయంలో మీకు ఒక గొప్ప విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు నీటి దగ్గరికి వెళ్ళి మీరు చేపని చేయమంటావా అని అడిగాడు. మీరంతా చేయండి ప్రభు అంట. చేపలు చేస్తే చేప ఎక్కడ ఉంది? నీటిలో ఉంది. భూమి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, భూమి చెట్లు చేయమంటావా అని అడిగాడు. చెట్లు చేయని ప్రభు అన్నట్ట. అంటే నీటిలో చేపలు వేసాడు, భూమి మీద మొక్కలు వేసాడు. మొక్కలు వేసిన తర్వాత మళ్ళా దేవుడు ఇంకో విషయాన్ని అడిగాడు. మనిషిని కూడా చెయ్యాలా అని ఒక తలంపు వచ్చి తనలో తాను ప్రశ్నించుకున్నాడట. షుడ్ ఐ గాడ్, షుడ్ ఐ మేక్ మ్యాన్? అంటే మనిషిని చెయ్యాలి అనుకున్నాడు. సో లెట్ us మేక్ అంటే ఇక్కడ మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో 1వ అధ్యాయానికి వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే మనము 26 వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. లెట్ us మేక్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. అంటే మనిషిని చేద్దామన్నాడు. సో మనిషిని చేద్దామన్న దేవుడు మనిషిని చేసి ఈ మనిషికి దేవునికి సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. అది అంటే మనిషిని చేసిన దేవుడు మనిషితో ఏం చేశాడండి? ఫ్రెండ్షిప్ చేశాడు, సహవాసం చేశాడు. సో కొన్ని రోజులైన తర్వాత మరలా ఇంకొక ఆలోచన. ఆ తర్వాత మన యొక్క అనాలిసిస్, మన యొక్క అవగాహన కొరకు నీరు లేకపోతే చేప ఉండగలదా? నీరు లేకపోతే చేప చచ్చిపోతుంది. భూమి మట్టి లేకపోతే మొక్క బ్రతుకుతుందా? మొక్క ఎండిపోతుంది. అలాగే దేవుడు లేకుండా ఒక క్రైస్తవుడు బ్రతకగలడా? దేవుడు లేకుండా మనిషి బ్రతకగలడా? అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. అంటే యూ షుడ్ బి కనెక్టెడ్. అంటే వేరు యొక్క ఆ చెట్టు యొక్క వేరు మట్టి కనెక్ట్ అవ్వాలి, చేప నీటికి కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో దూరం అయిపోతుంది, ప్రాణం పోతుంది. ఎప్పుడైతే నీటిలో తీసి చేప చచ్చిపోతుందో, మట్టి లేనిటువంటి మొక్క ఎండిపోతుందో, అలాగే ప్రభు లేనటువంటి జీవితం కూడా ఎండిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎండిపోతుంది. ఆ భయముతోనే ఆ మరణ భయముతోనే ఏలియా కూడా పరిగెడుతూ ఉన్నాడు. చేప లేకపోయినా కానీ నీరు ఉండగలదు, మట్టి మొక్క లేకపోయినా కానీ మట్టి ఉండగలదు, మనిషి లేకపోయినా కానీ దేవుడు ఉండగలడు. దేవునికి స్తోత్రం. దేవుడికి నీకు అవసరం కాదు, నీకు దేవుడికి అవసరం. ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని మనము దేవుడితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యము లేక, ప్రభువు లేక జీవితాలు అల్లకల్లోలముగా తయారవుతూ ఉన్నాయి. ప్రపంచంలో దేవునికి వ్యతిరేక శక్తులు లెగుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఎవరిని ఎప్పుడు ఏమీ చేయడు. తన సమయం వరకు ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
యోహాను గారు రాసిన సువార్తలో ఏం చదువుతున్నా, ఎవడు నా 5వ వచనం 15వ అధ్యాయం 5వ వచనం, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చెయ్యలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయును, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్నది ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వేరుగా నువ్వు ఏమి చేయగలవు? చెట్టు మట్టి లేకుండా ఏమి చేయగలవు? నువ్వు ఏదో ఒక విలువైనటువంటి చెట్టును కొన్నావు, ఆ మంచి మొక్కను కొన్నావు, కానీ మట్టి లేకుండా దాన్ని నువ్వు పెంచాలనుకున్నావు. ఇది అసాధ్యము, ఇది అసాధ్యము. నీరు లేకుండా చేపలు పెంచాలనుకున్నావు, ఇది అసాధ్యము. దేవుడు లేకుండా నీ జీవితాన్ని కట్టుకోవాలనుకున్నావు, ఇది కూడా అసాధ్యమే. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, నా యందు ఫలించని ప్రతి ద్రాక్ష తీగ కూడా కొట్టివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. క్రైస్తవుడు కూడా ప్రభువు లేకుండా ఏమి చేయగలడు, ఏమి సాధించగలడు? ఒకసారి ఆలోచించుకోవాలి. నీ యొక్క ఆర్భాటము, నీ యొక్క వంట దేని కొరకు పరివర్తిస్తున్నావు? క్షణికమైన ధనంలో. ప్రభు ఏమన్నాడంటే, మీ ధనమునకు చెమట పురుగులు పట్టకుండా కాపాడుకోమన్నాడు. ఎంత సంపాదిస్తే ఏముంది? పచ్చలకు చెదల పురుగు పట్టవలసిందే కదా. ఎంతో మంది ధనాన్ని దాచి చెదలు పట్టిన తర్వాత బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కన్నీరు ముందుగా బాధపడి విలపించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు ఏదో 5 రూపాయల నోట్ కరెన్సీ 10 రూపీస్ కొన్ని కరెన్సీ నోట్లు అర్థమైందా, మట్టిలో పెట్టేవాడు, సంచులు పెట్టి మట్టిలో పెట్టేవాడు, గోడలో పెట్టేవాడు, అక్కడ సన్సైడ్ మీద దాచేవాడు. కొన్నాళ్ళకి ఏమయ్యంటే చిరిగిపోయింది, చెత్త పట్టేసి. ఆ కాయిన్స్ అయితే దాని కలర్ మారిపోయాయి. అంటే ధనము గొప్పదని, ధనము ఉన్నవాడు గొప్పవాడని మనం ఎర్రగీతున్నాం. ప్రాణం లేకపోతే ప్రాణం, నీరు లేకపోతే చేప విలువ లేదు, అలాగే ప్రాణం లేకపోతే నీకు విలువ లేదు. ఎంత సంపాదించినా కానీ ధనము కంటే ప్రాణం ముఖ్యము. ధనము కంటే కూడా ఏం ముఖ్యమండి? ప్రాణము ముఖ్యము. ఈ ప్రాణము ఎక్కడ నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాణము దేవుని కొరకు తప్పించేటువంటిదిగా ఉండాలి. దేవుడి బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏలియా కూడా భయపడిపోయాడు. ఎవరికి భయపడ్డాడంటే యెజబెలుకు భయపడ్డాడు. అంటే రేపు ఈ వేళకు చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వాక్యము, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించేది, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో అంటే ఆషేరదేవి ప్రవక్తల్ని, బయలుదేవత ప్రవక్తల్ని చంపాడు కాబట్టి వాళ్ళ వల్లే ఈ ప్రాణము కూడా నేను తీయని ఎడల, అర్థమైందా, వారిలో ఒకరి ప్రాణము వలె చేయని దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయని ఛాలెంజ్ చేసిందండి. అహాబు చేయలేదు ఛాలెంజ్, రాజుగారు చేయలేదు, రాణి గారు చేశారు. ఇక యెజబెలు ఎవరంటే దురాత్మ పట్టినటువంటి స్త్రీ. దేవుడు అహంకారము, రాజులు కూడా పెడదేవులు పట్టించేటువంటి స్త్రీ. అందుకే అందరూ భార్య మాట వినాలంటే కొన్ని సందర్భాల్లో ఏది సత్యమో దాన్ని మాత్రమే గ్రహించి చెయ్యాలి. అంతేగాని భార్య చెప్పిందా చేసిన రాజ్యాలు కూలిపోయి, కాపురాలు కూలిపోయి, అన్నదమ్ముల మధ్య సంబంధాలు కూలిపోయి, ప్రపంచమంతా కూడా తొలగలుగా అయిపోయింది. అన్ని విషయాల్లో అవగాహన కలిగి ఏది యథార్థమైనదో, ఏది మంచిదో అదే చెయ్యాలి. యెజబెలు మాటలు విన్నటువంటి ఆహాబుకు ప్రాణశిక్ష. ఆయన కూడా భయపడ్డాడు. ఈ మాట యెజబెలు మాట్లాడతా, రేపు ఈ వేళకు నీ ప్రాణం తీపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేయన్నాడు. ఆ మాటలు విని ఆ సమాచారం ఎప్పుడైతే ఏలియా తెలుసుకున్నాడో లేచి 3వ వచనం అంటే 19 మొదటి రాజులు 19 3వ వచనం
ఆ మాటలు తెలుసుకొని ఏలియా లేచి తన ప్రాణం కాపాడుకున్నకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి యొక్క బాదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, మరణాపేక్ష అంటే ఏంటి? మరణానికి భయపడిపోయాడు. అయ్యో నేను చచ్చిపోతున్నాను అనుకున్నాడు. అయ్యో నన్ను యెజెబెలు చంపేస్తుంది అనుకున్నాడు. మరణాపేక్ష గలవాడై ఈ ప్రాణం పోతుందని భయపడిపోయాడు. దాక్కున్నాడు వెళ్ళి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాణము ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి లేదా? ఏంటి ఇక్కడ? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. నువ్వు నమ్మకుండా దేవుని మందిరానికి వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్పేసి చర్చిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసిన నువ్వు నమ్మకపోతే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమన్నా లేదు. ఫస్ట్ నీ విశ్వాసం నుండి నువ్వు బలపరుచుకోవాలి. దేవుడు ఉన్నాడని ఆయన కార్యము చేస్తాడని నువ్వు నమ్మితేనే ఆయన కార్యము చేస్తాడు. కానీ నువ్వు నమ్మకుండా ఉదయం నుంచి సాయంత్రం ఈ మాటలు చెప్పుకుని ఆ మాటలు చెప్పుకుని ప్రభు నాయన కార్యం జరిగించట్లేదు, నన్ను ప్రభు పట్టించుకోవట్లేదు అంటే మనసు స్థిరంగా ఉండాలి, విశ్వాసము స్థిరంగా ఉండాలి. పౌలు గారు ఏమన్నారు? ఇట్ ఈస్ నాట్ ఐ హూ లివ్, ద క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. జీవించేది నేను, క్రీస్తే నా యందు నివసించున్నాడు. అదే నీ విశ్వాసం. మీరు నన్ను బ్రతికే బ్రతు కూడా క్రీస్తే చావైతే లాభము అన్నాడు. ఆ లాభం వాట్ ఇస్ ద ప్రాఫిట్? పోవడం వల్ల అంటే రాకడా పోకడ. రాకడా అంటే క్రీస్తు రాకడా. మనం ఏ విధంగా వచ్చామో అదే విధంగా పోవలసిన వారమై ఉన్నాం. కానీ రాకడా, క్రీస్తు రాకడా ఎవరికి చెప్పి దొంగ వలె వస్తుంది. రెండవ రాకడా అకస్మాత్తుగా వస్తుంది. అంతేగాని ఈ క్షణంలో చచ్చిపోతామని తెలియదు. ఇది కూడా అంతే. యేసు ప్రభువారు రెండో రాకడ ఏ విధంగా వస్తారో మనం పోయేది కూడా అదే విధంగా ఉంటుంది. రాకడా పోకడ రెండు కూడా టూ సిమిలారిటీస్, రెండు కూడా అంటే ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. రెండు కూడా ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అన్నోన్ టు ఎనీబడీ ఎల్స్. ప్రభు వస్తున్నాడని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఈరోజు వస్తున్నాడు, ఈ సమయంలో ఎవరు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరు? ఈ క్షణమే చచ్చిపోతున్న గ్యారెంటీ చెప్పగలరా? చెప్పలేదు. దగ్గరలో ఉన్న సమయం చెప్పగలరా? కానీ ఎగ్జాక్ట్ ఏ చెప్పలేదు. అంటే జీవితంలో భక్తి జీవితం, మా ప్రియులు పెట్టారా, భక్తి జీవితం మనం బలపరచుకోవాలి. భక్తి జీవితంలో చంచలమైనటువంటి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం ఉండాలి. వాక్యం ఏమందంటే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి లేదా? ఆయన వెతికినప్పుడు ఆయన ఫలాన్ని ఇస్తారని నమ్మాలి లేదా? ఈ ప్రశ్నలకి జనాలు ఏంటంటే అడుగుతున్నారు, కానీ పొందుకున్నంతగా వాళ్ళు అడగడం లేదు, నమ్మడం లేదు. అడగండి. ఇప్పుడు విశ్వాసం నుంచి సో మీ యందు నా మాటలు, మీరు నా యందును మీ యందు నా మాటలు ఇచ్చి మీకు ఏది ఇష్టమో అడగండి అంటే అంటే ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడుగు వారికి దయచేయవాడని నమ్మాలి కదా. నమ్మకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని ఎలా నమ్మితే కార్యాలు చూస్తాం.
ఇక్కడ మరి మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఎవరు ఎవరు మరణాపేక్ష కలిగి ఉన్నాడు? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త చేసినటువంటి ఆ పాపం ఏంటండి? బయలుదేవత ప్రవక్తల్ని, అషేరా దేవి ప్రవక్తల్ని చంపేశాడు. దేవుడు ఉన్నాడని యెహోవాయే దేవుడని నిరూపించాడు కర్మేలు పర్వతం మీద. ప్రజలందరూ కూడా ఏమన్నారు? ఆ 18వ వచనం ఏమన్నారంటే 18:39లో అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి మరణాపేక్ష గలవాడే 19:4 వచనం. ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోనికి వెళ్ళి బాధి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసి, ప్రభా ఇంకా చాలు, ఇంకా చాలు, నీరసించిపోయాడు, ఇంకా బ్రతికిన ఇంకా మన ఉపయోగం లేదు అనుకున్నాడు. యెజబెలు భయపడిపోయాడు. కానీ నువ్వు భయపడతావు, నువ్వు విసిగిపోతావు, నువ్వు సొమసిల్లిపోతావు, నువ్వు కూలిపోతావు, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గాఢాంధకారపు లోయలో నువ్వు ప్రయాణం చేసినా కానీ ఆయన నిన్ను ఏం చేయడు? ఆయన నిన్ను నీ చెయ్యి ఆయన విడుకోడు. ఎందుకని విడుకోడు? చూడండి, అక్కడ వాక్యం ఉంది కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైండు, నీ దుడ్డుకరైన దండములను ఆదరించును. ఈ కీర్తన మన యొక్క జీవితాలను బాగు చేసేటువంటి కీర్తన. 20వ కీర్తన. ఇది ఆదరణ కలిగించేటువంటి కీర్తన, భయం కలిగించేటువంటి కీర్తన. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ వచనం 23వ అధ్యాయము కీర్తన 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి కోరుకొచ్చున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఏలియా కూడా దేవుడి భోజనం ఏర్పాటు చేశాడు. చూడండి, అక్కడ 6వ వచనంకి వచ్చేసరికి అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ పొడియు కనబడింది కనుక అతను భోజనం చేసి తిరిగి పరుండేను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతని నుండి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి 40 రాత్రులు 40 ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు చేరుకున్నాడు. ఇదేం అంటే దేవుని పని కొరకు ఎవరు నిలబెట్టాడు? ప్రవక్త. అర్థమైందా? ఆయనే అన్నం పెట్టాడు, ఆయనే నడవడానికి శక్తిని ఇచ్చాడు. అంటే ఆయన అభిషేకించాల్సినటువంటి ప్రవక్తలు ఉన్నారు, ఆయన అభిషేకించాల్సినటువంటి రాజులు ఉన్నారు. కాబట్టి దేవుడు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. అందుకే ప్రసంగి అంటాడు, దేవుడు ఇచ్చేటువంటి ఆ దినానికి ముందు నువ్వు ఎలా పోతావు అంటాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి మరి జీవితం. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ జీవితాన్ని మనం దేవుడు ఈ లోకంలో ఉంచినంత కాలము మనము ఉండాలి. ఆయన నియమించిన ఈ కాలంలో నువ్వు ముందు నువ్వు ఎలా చనిపోదు. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం. 17వ అధ్యాయం ప్రసంగి 7వ అధ్యాయం 17వ వాక్యము 2వ భాగం. నీ కాలములకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంటే ఇక్కడ ఏలియా కూడా అసలు ఏంటంటే పూర్తిగా కోపం వదిలేసాడు. అంటే ఇక ఆ నిరీక్షణ కోల్పోయాడు. భయములో మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. అయ్యో మరణం వచ్చేసి భయపడిపోయాడు, కృంగిపోయాడు. దేవుడే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది, నువ్వు భోజనం చెయ్యి అన్నాడు. దేవుడు ఆకర్షించితేనే కానీ ఎవడును తన యొద్దకు రాలేరడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఆయన ఆకర్షించితేనే గాని ఎవడును, నా తండ్రి ఆకర్షించితేనే, అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంటది, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంతే దినమా నేను వారిని లేపుతాను. ఎవరికి స్తోత్రం. తండ్రి ఆకర్షించాలి, కుమారుడు నిన్ను రక్షించాలి. అంటే అది దేవుని చిత్తమై ఉన్నది. నువ్వు రక్షణ పొందడం దేవుని చిత్తమైతే, తండ్రి చిత్తమైతే నీ కుమారుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఆత్మ లేని వాడు నా వాడు కాదు. కాబట్టి పరిశుద్ధ ఆత్మను పొందుకొని
ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచుకోవాలి. అంటే నీవు పరిశుద్ధాత్మ లేదా అంటే ఎందుకు లేవు? ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినాయనగా మీకు ఏది ఇష్టమో అడగండి. సో ఇప్పుడు ఆయన మాటలు ఉండాలి, ఆయన ఉండాలి, నీలో నాలో ఉండాలి. అప్పుడే మనం అడిగితే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు లేకుండా ఏది అడిగినా, విశ్వాసము లేకుండా ఏది చేసినా వ్యర్థమే. కాబట్టి ఈరోజు చేప నీరు లేకుండా ఏ విధంగా బ్రతకలేదు, మొక్క మట్టి లేకుండా ఏ విధంగా బ్రతకలేదు, క్రైస్తవులు కూడా దేవుడు లేకుండా బ్రతకలేదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా దేవునికి సరఫరవాలి. దేవుడికి సరఫరవాలి. వితౌట్ గాడ్ వి ఆర్ నథింగ్. ప్రభువా నీవు లేకుండా నేను వ్యర్థుడను, అయోగ్యుడను. అందుకే ఆయన దగ్గరికి రండి, ఆయన యొద్దకు వస్తారని ఆ యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి దేవుడి చెంత, దేవుడి సన్నిధిలో మనం ఉందాం. దేవుడి మనలను, మన బిడ్డలు, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.